అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ సూపర్ గుడ్ న్యూస్ అండి. పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గౌరవనీయులైన పెన్షనర్స్ అందరికీ ఇది నిజంగా ఒక తీపి కబురు మరియు శుభవార్త అని చెప్పవచ్చు. పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అత్యంత కీలకమైన వార్షిక పెన్షన్ స్టేట్మెంట్ గురించి ఇప్పుడు మనం అత్యంత వివరంగా తెలుసుకుందాము. సాధారణంగా పెన్షనర్స్ తమకు ఏడాది పొడవునా ఎంత పెన్షన్ వచ్చింది, అందులో ఏమైనా కటింగ్స్ ఉన్నాయా, లేదా ఇతర వివరాలను తెలుసుకోవడానికి గతంలో అనేక ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా ఈ వార్షిక స్టేట్మెంట్ పొందడం కోసం వారు నివసించే ప్రాంతం నుంచి ట్రెజరీ కార్యాలయాలకు స్వయంగా వెళ్లాల్సొచ్చేది. కానీ ఇప్పుడు అటువంటి శ్రమ పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయం ప్రకారంగా పెన్షనర్లు తమ ఇంటి వద్దనే ఉండి ఎక్కడికి కదలకుండానే తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా ఈ స్టేట్మెంట్‌ను సులభంగా పొందవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరగటం వల్ల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్స్‌కు శారీరక శ్రమతో పాటు సమయం కూడా వృధా అయ్యేది. ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. ఈ మార్పుల వల్ల పెన్షనర్స్ తమ సొంత పనులను తామే స్వయంగా మరియు గౌరవంగా చేసుకునే వీలు కలిగింది. ఈ సౌకర్యం కల్పించడానికి ప్రధాన కారణం ఏమిటంటే, రాష్ట్రంలోని వివిధ పెన్షనర్ల అసోసియేషన్‌లు గత కొంతకాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటం మరియు దీర్ఘకాలంగా ఈ డిమాండ్‌ను కోరడం జరిగింది. వారి విన్నపాలను మన్నించి ట్రెజరీస్ డిపార్ట్‌మెంట్ వారు సాంకేతికతను ఉపయోగించుకొని ఈ ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది పెన్షనర్స్ అందరికీ ఒక పెద్ద ఊరటనిచ్చే విషయము. ముఖ్యంగా ఈ వార్షిక పెన్షన్ స్టేట్మెంట్ అనేది కేవలం సమాచారం కోసం మాత్రమే కాదు, ఇది ఆదాయపు పన్ను ప్రక్రియలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో పెన్షనర్స్ తమకు వచ్చినటువంటి మొత్తం ఆదాయాన్ని లెక్కించడానికి ఈ స్టేట్మెంట్ తప్పనిసరి. మీరు మీ ఆడిటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మీ పూర్తి ఏడాది ఆదాయ వివరాలను అడుగుతారు. అప్పుడు ఈ యొక్క సీఎఫ్ఎంఎస్ సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకున్నటువంటి స్టేట్మెంట్‌ను వారికి సమర్పించినట్లయితే ఎటువంటి తప్పులు లేకుండా మీ యొక్క ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేసుకోవచ్చు. ఇక ఈ స్టేట్మెంట్‌ను ఆన్‌లైన్ ద్వారా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో సో తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ వివరాలనైతే తెలుసుకుందాము. మొదటి దశ స్టెప్ 1లో ముందుగా మీరు మీ వెబ్ బ్రౌజర్‌లో సీఎఫ్ఎంఎస్ అధికారిక వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయాలి. అక్కడ మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ మరియు దానికి సంబంధించి పాస్వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత ఖాతా కాబట్టి మీ వివరాలు భద్రంగా ఉంటాయి. స్టెప్ 2 సెకండ్ స్టేజ్‌లో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు హోమ్ పేజీ కనిపిస్తుంది. అక్కడ మీరు స్క్రీన్ మీద కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అనే ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. తర్వాత స్టేజ్ 3లో ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ లోపల మనకు కొన్ని విభాగాలు కనిపిస్తాయి. అందులో పేరోల్ సర్వీసెస్ అనే విభాగాన్ని ఎంచుకోవాలి. ఈ ఈ విభాగంలోనే పెన్షనర్లకు సంబంధించిన జీతభత్యాల వివరాలు ఉంటాయి. ఇక స్టెప్ 4 నాలుగో దశలో పేరోల్ సర్వీసెస్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు యాన్యువల్ పెన్షన్ స్టేట్మెంట్ అనే లింక్ స్పష్టంగా కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే అది మిమ్మల్ని ఏ సంవత్సరానికి సంబంధించిన వివరాలు కావాలో అడుగుతుంది. ఐదవ స్టెప్, స్టెప్ 5లో అక్కడ మీరు ఆర్థిక సంవత్సరాన్ని ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుతం మనకు 2024, 25 సంవత్సరానికి సంబంధించిన డేటా అందుబాటులో ఉంది. 2025, 26 ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి మీకు కావాల్సిన సంవత్సరాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత పక్కనే ఉన్న వ్యూ స్టేట్మెంట్ అనే బటన్ మీద ప్రెస్ చేయాలి. ఇక స్టెప్ 3 ఆరవ దశలో వెంటనే మీరు మీ యొక్క స్క్రీన్ మీద పూర్తి స్థాయి వార్షిక స్టేట్మెంట్ అనేది కనిపిస్తుంది. దీనిని మీరు పీడీఎఫ్ రూపంలో మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కాగితం మీద కావాలనుకుంటే నేరుగా ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన గమనిక ఏమిటంటే, చాలామంది పెన్షనర్స్ సాధారణ టచ్ ఫోన్ ఉపయోగిస్తూ ఉంటారు. సో, ఫోన్‌లో స్క్రీన్ సైజ్ చిన్నదిగా ఉండటం వల్ల లేదా కొన్నిసార్లు వెబ్ ఫార్మాట్‌లో సరిగ్గా సపోర్ట్ చేయకపోవడం వల్ల అక్షరాలు మరియు
అంకెలు అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు. కాబట్టి మీకు అవకాశం ఉంటే కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా మీ యొక్క ప్రక్రియను చేసుకోవడం సులభం అన్నమాట. ఎందుకంటే అక్కడ మనకు యాంగిల్ వ్యూ అనేది బావుంటుంది. అంటే స్క్రీన్ పెద్దదిగా ఉండటం వల్ల మనకు డీటెయిల్స్ అన్నీ కూడా బాగా స్పష్టంగా కనిపిస్తాయి. కంప్యూటర్ స్క్రీన్ పెద్దదిగా ఉండటం వల్ల మీ పూర్తి వివరాలు ప్రతి నెలవారీ చాలా బ్రేకప్స్ అన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఒకవేళ మీకు సాంకేతికతపై అంతగా పట్టు లేకపోతే మీ ఇంట్లో ఉన్న పిల్లలు లేదా మీ కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవచ్చు. వారు చాలా సులభంగా మీకు కావాల్సిన ఈ టాక్స్ వివరాలను మరియు స్టేట్‌మెంట్‌లను డౌన్‌లోడ్ చేసి ఇవ్వగలరు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అద్భుతమైన డిజిటల్ మార్పుల వల్ల పెన్షనర్లు ఎండలో ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదు. ట్రెజరీ కార్యాలయాల్లో క్యూలలో నిలబడాల్సిన పని లేదు. మరియు అనవసరమైన ఖర్చులు కూడా తగ్గుతాయి. ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాటును ప్రతి ఒక్క పెన్షనర్ గమనించి దీనిని సద్వినియోగం చేసుకోవాలనైతే ఆశిస్తూ ఉన్నాము. మీ తోటి పెన్షనర్లకు కూడా ఈ విషయాన్ని తెలియజేయడం ద్వారా వారికి ఎంతో సహాయం చేసిన వారవుతారు. సాంకేతికతను అందిపుచ్చుకొని మీ సేవలను సులభతరం చేసుకోవడం కోసమే ఈ సమాచారం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.